హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మీ సిరి ఇలా ఉన్నారు అందరూ. సో మీ అందరికీ తెలుసు కదా, నేనైతే నా సెకండ్ బేబీకి రీసెంట్గా అయితే బర్త్ ఇచ్చాను. 1 month అయితే అయ్యింది. నా డెలివరీ స్టోరీ నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. నాకేమో అయిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. అయితే మాట్లాడిన శిరీష అంటున్నారు. నాకైతే ఇది నాదైతే సెకండ్ సి సెక్షన్, ఫస్ట్ కూడా సి సెక్షన్. నా వీడియో చూసుంటే కనుక సో ఎలా ఉంటుందంటే మీకు అందరూ ఒక కైండ్ ఆఫ్ ఆల్రెడీ మనకి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది మనకి తెలుస్తుంది కదా. సో లాస్ట్ వీక్ నుంచి అయితే ఫుల్ టెన్షన్ ఉండింది. వెళ్ళి జాయిన్ అయితే అయిపోయాము రథసప్తమి రోజు. సో 25th Jan మీరు వీడియో చూసి 25th Jan ఇస్ మై బేబీ బర్త్ అనమాట. సో సి సెక్షన్ అనుకోగానే ఏముంది, చాలా ఈజీ అని చాలా మంది అనుకుంటారు. కానీ సెకండ్ టైం చాలా భయం వేసింది. వెళ్ళి అక్కడ అంత ప్రిపరేషన్ అయ్యేటప్పటికి మేము 10:30కి అయితే హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యాము. హాస్పిటల్లో జాయిన్ అయ్యాక ఎన్ఎస్టీ అయితే చేశాను. అంతా ఎలా ఉంది ఏంటి అని. మార్నింగ్ 7:15 మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. అది ఇక్కడ వీడియో పెడతాను. ఒక 3 ఇడ్లీస్ అండ్ 1 చిన్న కప్ ఆఫ్ టీ అయితే తాగాను అనమాట. సో అది అయిపోయాక ఇంకా ఎన్ఎస్టీ చేశారు. హాస్పిటల్కి నాకు 11:30 టైంకి నాకైతే ఎంత ఆకలి వేస్తుందంటే అంత ఆకలి వేస్తుంది అనమాట. మా బేబీ కూడా తంతా ఉండింది. పొట్ల దానికి కూడా బాగా ఆకలి వేస్తుంది. సో అయిపోయాక మొత్తం ఆఫ్టర్నూన్ వచ్చేసి మేము అంటే 12 కల్లా తీసుకెళ్ళిపోతాను, 1:30 కల్లా అయిపోతాను అనుకున్నాము. బట్ మనం 7:30కి తీసుకున్నాం కాబట్టి ఎనస్థీషియాకి మినిమం 6 hours గ్యాప్ అయితే ఫాస్టింగ్ అయితే ఉండాలంట. సో నన్ను తీసుకెళ్ళడం 1:30కి తీసుకెళ్లారు. సో బేబీ వచ్చేసి అరౌండ్ 2:30కి పుట్టిందనమాట. మనకి ప్రాసెస్ ఉంటుంది, ట్యూబోక్టమీ కూడా చేయించేసాము. సో అది సర్జరీ వచ్చేసి లాంగ్ టైం అయితే పట్టింది. ఈ బిట్వీన్ అయితే నాకు ఆక్సిజన్ పెట్టారు, ఎందుకంటే నాది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనమాట. సో ఆక్సిజన్ పెట్టడం వల్ల నాకైతే అసలుకి మత్తు ఎక్కేసింది ఫుల్గా. మాట్లాడలేకపోతున్నాను. మేడం అయితే మాట్లాడిన శిరీష అంటున్నారు. నాకైతే మాటలు రావట్లేదు. నేను వాళ్ళని తీసేయండి, నాకు ఆక్సిజన్ తీసేయండి అని అడుగుతున్నాను. సో వాళ్ళైతే బేబీ పుట్టేదాకా ఆగండి, తర్వాత తీసేస్తామన్నారు. 10-15 minutes ఆర్ ఎంతైతే గ్యాప్ ఉందో కరెక్ట్ టైం నాకు తెలియదు. కానీ అస్సలు చాలా భయం వేసేసింది నాకు. నా బేబీ ఏమో మేడం ఓకేనా అడుగుతున్నారు. సో నాకేమో అయిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. సో అట్లా అయితే కంప్లీట్ గా మొత్తం ప్రాసెస్ అయితే నార్మల్ గానే అయిపోయింది. బేబీని తీసుకెళ్లి మా హస్బెండ్కి ఇచ్చేసారు. వాళ్ళు చెప్పారు ఫస్ట్, తర్వాత బేబీని క్లీన్ చేసి అదంతా చేశాక మా బేబీ అయితే బయట వాళ్ళకి అత్తయ్య వాళ్ళు అక్క వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేసేసారు. సో బేబీ అయితే మొత్తం హెల్దీగానే ఉంటుంది. నేను కూడా ఐసీయూలోకి మూవ్ చేశాక నేను జనరల్గా ఈవినింగ్ అలా నడుస్తాను అనమాట. మా అక్క వాళ్ళు అయితే తొందరగా నడిపించేశారు. బట్ ఆఫ్టర్నూన్ 3:30 అలా అయింది కదా ఐసీయూకి మూవ్ చేసేటప్పటికి. సో నన్ను నెక్స్ట్ డే 24 hours తర్వాత మూవ్ చేస్తామన్నారు. బట్ సంహౌ నేను మార్నింగ్ 5:30 కల్లా నడిచేసాను అనమాట. నడిచేసాక జనరల్ రూమ్ లోకి అయితే షిఫ్ట్ చేసేసారు. రూమ్ అయితే చాలా బాగుంది హాస్పిటల్లో. ఆ రూమ్ చూసి హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో అలా అయితే జరిగింది. అక్కడి నుంచి వచ్చాక నేను రికవరీ ఇంకో వీడియో చేస్తాను, స్టే ట్యూన్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లా మీ సిరి. బై.